తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిరంతర యోగాతో సంపూర్ణ ఆయుష్ అని, యోగాతో శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు అన్నారు. కేసీఆర్ఎల్ కళాశాల యాజమాన్యం శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ స్పీడ్ యుగంలో మానవులు అనేక ఒత్తిళ్లకు గురి కావడం, తద్వారా అంతుపట్టని వ్యాధులు రావడం వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయని, దీనికి పరిష్కారం యోగా చేయడం తప్ప మరొకటి లేదన్నారు. కళాశాల సంయుక్త కార్యదర్శి ఆరేటి ప్రకాష్, కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కరోజు కాకుండా అనునిత్యం రోజులో 1 గంట యోగాకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 4 రోజుల పాటు యోగా నిర్వహించడం శుభపరిణామన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ, ఈషా ఫౌండేషన్ మెంబర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ శ్రీరామచంద్రమూర్తి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గంగాధర్రావు, పీజీ డైరెక్టర్ తోట శ్రీరామ్మూర్తి, కవల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుసు, జూన్ 21వ తారీఖున అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం జూన్ 21న మన వైజాగ్ బీచ్లో మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగా డే ఉత్సవాలు అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కే విధంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రచారం చేసే భాగంగా అలాగే యోగాని విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా, ఎందుకనంటే యోగా అనేది ఒకప్పుడు మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో మిళితమైపోయి ఉండేది. కాలక్రమేణా మనందరం కూడా దాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని పాత పద్ధతిలో యోగాకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ దాన్ని పరిచయం చేయాలి, అందరికీ కూడా అలవాటు చేయాలి, జీవితంలో రోజువారీ భాగంలో యోగా అనేది ఒక అలవాటుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గత నెల అంటే మే నెల 21 నుంచి కూడా ఈ యోగా ఉత్సవాలు ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 4 రోజులు కంటిన్యూగా ప్రచారం చేయడం, జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా చూసే విధంగా వైజాగ్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం, తద్వారా ప్రజలందరినీ కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యోగా వైపు వచ్చే విధంగా, యోగా వైపు చూసే విధంగా, యోగా అలవాటు చేసుకునే విధంగా వాళ్ళ యొక్క దృష్టిని మలర్చి, దీని అంతటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళంతటా వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా చేయడానికి ఈ యోగాని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా యోగా యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఏకాగ్రత పెంచుకోవడానికి యోగాని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని, దాన్ని మన మేనేజ్మెంట్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా స్టూడెంట్స్కి బోధించాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తే, ప్రపంచం గర్వించే విధంగా భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప ప్రక్రియ యోగా. ఎలాగంటే డిఫరెంట్ యోగా అనేది మిగిలిన అన్ని వ్యవస్థలకి, అన్ని రకాల మనిషికి సంబంధించిన ఆలోచనకి యోగాకున్న డిఫరెన్స్ ఏంటంటే వైద్యానికి సంబంధించి కానీ మానసిక ప్రశాంతతకు సంబంధించి సో మెనీ వేస్ ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒక చోట తీసుకొస్తే యోగా అవుతుందన్నమాట. అంటే యోగా ఇచ్చేది అంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఒకే మనిషిలో ఉన్న భిన్న ధ్రువాలన్నింటి కూడా స్పందించే ప్రక్రియ ఒక యోగా మాత్రమే. మనం అల్లోపతి మెడిసిన్ కానీ, ఆయుర్వేద మెడిసిన్ కానీ, లేకపోతే ఒక మెడిటేషన్ కానీ డిఫరెంట్గా చేస్తే అదంతా వేరుగా ఉంటుంది. ఎన్ని కలిపింది ఏంటంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా ప్రతి మనిషి కూడా తనంతట తాను చేయగలిగే ఒకే ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో మరి ప్రపంచంతో భారతదేశంతో గర్వించే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా మన ప్రక్రియ తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన కేజీఆర్ కాలేజీ, మన మేనేజ్మెంట్ కానీ, మన స్టాఫ్ కానీ అందరూ ఆధ్వర్యంతో
మరి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు విజయ, నేను గైనకాలజిస్ట్ భీమవరం హాస్పిటల్. నేను 2018 నుంచి ఈషా ఫౌండేషన్ ఈషా వాలంటీర్గా ఉన్నాను. 2018లో ఇన్నర్ ఇంజనీరింగ్ ఇనిషియేట్ అయ్యాను సద్గురు గారి ద్వారా. ఆయన చెప్పిన చాలా క్లాసెస్ అన్నీ ఫాలో అవుతాను. ఇది యోగా అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి, వాళ్ళ మానసిక ప్లస్ శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది కాబట్టి అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అని ఒక మంచి ఇనిషియేటివ్తో యోగాంధ్ర స్టార్ట్ అయింది. ఎవ్రీ ల్యూక్ అండ్ కార్నర్లో, ప్రతి విలేజ్లో, గ్రామాల్లో ప్రతి మనిషికి చేరే విధంగా ఈ యోగాంధ్ర కాన్సెప్ట్ అనేది చాలా బాగా తయారు చేశారు. గత 25th మే నుంచి కూడా చాలా బాగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది అన్ని ప్లేసెస్లో. నాకు ఈరోజు మీ అందరినీ ఇలా చూసి కూడా చాలా ఆనందంగా ఉంది. యోగా అంటే మన బాడీని, మైండ్ని ఒక అనుసంధానంలోకి తీసుకురాగలగడం. అలా అయితేనే ఓన్లీ శారీరక ఆరోగ్యమే కాకుండా మన మానసిక ఆనందం, స్టెబిలిటీ, ఎమోషన్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. నా ఎమోషన్స్లో కానీ నేను ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి విధానం కానీ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. సో అందుకే ఐఎమ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యోగా. నేను ఏరోబిక్స్ అన్నీ చేశాను, కానీ ఐ హ్యావ్ నోన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యోగా ఓన్లీ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఇట్. మన పూర్వీకులు మనకిచ్చిన ప్రాచీనమైన సాంప్రదాయం ఈ యోగా కార్యక్రమం. మరి యోగా వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనిషి ఎప్పుడైనా సరే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా దృఢంగా ఉండగలిగితే అనేక మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆధ్వర్యంలో మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అభినందనీయం. మరి మన అందరం కూడా యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకుందాం. జై హింద్, జై భారత్. పెద్దలందరూ చెప్పినట్లుగా ప్రతిరోజు ఒక గంట సేపు, 24 గంటలు ఒక గంట యోగా కేటాయించుకోవాలి. పతంజలి మహర్షి క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం ఈ యోగా అనే ప్రక్రియను, యోగశాస్త్రాన్ని రచించాడు ఆయన. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని ఆ పతంజలి మహర్షిని నమస్కరిస్తూ ఇవాళ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి యోగా అనేటువంటి ప్రక్రియ భారతదేశం యొక్క పేటెంట్ అని చెప్పాలి. మరి ప్రపంచ దేశాల్లో 196 దేశాల్లో 2014 నవంబర్లో ఈ ఆమోదించడం, జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినంగా 177 దేశాలు, 43 ముస్లిం దేశాలతో కలిపి ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే 21వ తారీఖు ప్రత్యేకత, జూన్ 21వ తారీఖు ఆ రోజు పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి భూగోళం తిరిగే విధానాన్ని బట్టి పగలు ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు యోగా డేగా పెట్టడం కూడా అది చాలా అద్భుతంగా జరిగింది. కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే జేసీ గారు, రాహుల్ కుమార్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ కలిసి ప్రతి చోట వాడలా ప్రతి పల్లెటూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఎనీహౌ ఇవాళ మరి కేజీఆర్ గారు స్టాఫ్ అంతా కూడా, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా వచ్చారు. ప్రిన్సిపాల్, డైరెక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కూడా చేయొచ్చు అని చెప్పేసి చరణ్ గారు, డాక్టర్ విజయ్ గారు చెప్తున్నారు. అంచేత ఈ నెల నుంచి మేము చూసింది ఏంటంటే ఒక శారీరకంగా మేము తిరుగుతున్నాం అనుకున్నాం తప్ప, కానీ దీంతో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అనుకోలేదు. నేనే అనుకున్న దానికి చాలా గొప్పగా జరుగుతుంది. ఆ శ్వాస అది కూడా ఆ మధ్య కొద్దిగా ఇబ్బంది పడేవాడిని, ఇప్పుడు చాలా ఈజీగా నేను మూమెంట్ అవుతున్నాను. ఈ యోగా వల్లే అయిందని చెప్తున్నాను ప్రత్యేకించి.